వందనాలండి. యోసేపు గారు చిన్నప్పుడు దర్శనాల ద్వారా తండ్రి అయిన దేవుడు తన జరగబోయే దాన్నంతటిని కూడా కలలో ఆయనకి వివరించి చెప్పడం జరిగింది. ఆయన రాజుగా ఏలుతాడని, తన తల్లిదండ్రులు గానీ, తన అన్నలు గానీ ఆయనకొచ్చి మోకరిస్తారని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన తన అన్నలకు, తన తల్లిదండ్రులకు ఆ భావాన్ని కూడా తెలియచెప్పడం జరిగింది. అయితే యోసేపు కన్న కలలు చాలా ఆశయాలు గొప్పవి. అయితే అన్నలు తన తమ్ముడిని అయిన యోసేపుని చంపడానికి చూశారు. అయితే తనని ఇష్మాయేలుకు బానిసగా అంపేశారు. అయితే చాలా సంవత్సరాలు కూడా బానిసగా ఆయన చేయడం జరిగింది. అయితే కొన్నాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. అయినా దేవుడు ఆయన కన్న కలల్ని తండ్రి అయిన దేవుడు నెరవేర్చాడు. ఎలాగంటే గనక ఆ కల చెప్పడం ద్వారానే రాజు తన రాజ్యంలో సగ భాగాన్ని యోసేపుకి ఇస్తానన్నాడు. దేవుడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. అందరితో